హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియో మా ఇల్లు రిజిస్ట్రేషన్ అయిపోయిందనమాట. ఆ విషయం మీతో షేర్ చేసుకుందామని నేను వీడియో తీశాను. ఇది మా బాబు కేక్ కట్ చేస్తూ ఉన్నాడు. తను హ్యాపీ బర్త్డే అని పాట పాడుకుంటూ కట్ చేస్తున్నాడు అనమాట. బర్త్డే అయితే కాదు, ఊరికనే కేక్ తీసుకొని వచ్చాడు మా హస్బెండ్. అందుకని చెప్పేసి తనతో కట్ చేపిద్దాము అని మీకు వీడియో తీసాను అనమాట. నేను ఇల్లు అయితే నిజంగా ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ అనేది ఉంటుంది కదా. అది ఎంత చిన్న ఇల్లు అయినా సరే మనది అన్న ఫీలింగ్ ఉన్నప్పుడు అదొక హ్యాపీ అనిపిస్తుంది. చాలా సంవత్సరాల నుంచి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు, మేము ఎప్పుడు కొనుక్కోవాలి అని. మేము కూడా అలానే ఎదురు చూస్తూ ఉన్నాము. ఈరోజు నెరవేరిందనమాట. మా ఇల్లు అన్న ఫీలింగ్ వచ్చింది, మా సొంత ఇల్లు అన్న ఫీలింగు. అది అపార్ట్మెంట్ అండి. ఒకళ్ళు కామెంట్లో అడిగారు, బయట చూపించలేదు, అది ఇండివిజువల్లా లేకపోతే అపార్ట్మెంట్ అర్థం కాలేదు అని. అపార్ట్మెంట్ అది ఇల్లు అయితే. ఇది బ్యాంకుకి వెళ్ళేసి మేము కొన్ని ఉంటాయి కదా సైన్లు అవన్నీ చేయాలని అందుకని చెప్పేసి నిన్న ఈవినింగ్ బయటకు వెళ్ళినప్పుడు బ్యాంక్కి వెళ్ళాము. బ్యాంకులో మేము లోన్ తీసుకున్నాం అనమాట. నిజంగా ఇది దేవుడు ఇచ్చినటువంటి ఒక వండర్ అనే చెప్పాలి. చాలామంది తెలిసిన వాళ్ళందరూ అడుగుతున్నారు, మీకు అది ఎలా సాధ్యమైంది? ఇన్ని లోన్లు, కార్ లోన్ ఉంది, పర్సనల్ లోన్ ఉంది, రెండు కలిపినా మీకు 20 lakhs దాకా లోన్లే ఉన్నాయి. అయినా మళ్ళీ మీరు లోన్ తీసుకున్నారు. ఇది ఎలా సాధ్యమైంది మీకు? అసలు ఇల్లు తీసుకోవడం అన్నది అసాధ్యము, అన్ని లోన్లు పెట్టుకొని కటింగ్ అంత పెట్టుకొని తీసుకోవడం అసాధ్యం అని చెప్పేసి అన్నారు. కానీ దేవుని చిత్తం వల్ల అయిపోయిందని చెప్పాలి. కొంచెం మా పర్సనల్ గోల్డ్ కానీ అవి మా పక్కన పెడితే ఇంకొంచెం మనీ ఉందన్నమాట, అందరికీ ఇవ్వాల్సినవి అవన్నీ చెప్పేసి అవన్నీ చిన్నగా అవి కూడా పర్సనల్ లోన్ పెట్టేసుకొని హౌస్ లోన్ అయిపోయినాక, అంటే హౌస్ లోన్ ఇది కంప్లీట్ చేసినాక పర్సనల్ లోన్ పెడతా అన్నారు. కాబట్టి పర్సనల్ లోన్ కూడా పెట్టేసుకొని ఎవరి మనీ వాళ్ళకి ఇచ్చేస్తే చాలా హ్యాపీ ఉంటుంది అనమాట. కొంచెం మనీ బాకీ ఉంటుంది. మా డాడీ వాళ్ళు హెల్ప్ చేశారు, మా బావగారు వాళ్ళు హెల్ప్ చేశారు. వాళ్ళకి తగ్గ విధంగా అందరి చేతులు కలిస్తేనే ఏదైనా ఒకటి సమిష్టిగా జరుగుతుంది అని మా లైఫ్లో కూడా అలానే జరిగింది. అందరూ సమిష్టిగా కృషి చేయడం బట్టే మాకు డబ్బులు మేము అడిగిన వెంటనే లేదు అని చెప్పకుండా ఇచ్చిన ఫ్రెండ్స్ కానీ అందరికీ చాలా థ్యాంక్స్ అని చెప్పాలన్నమాట. ఒక రకంగా టయానికి అందించినట్టు అయింది. అదొక హ్యాపీ మూమెంట్ మాకైతే. సొంత ఇల్లు కొనుక్కున్నాము అన్నది. నేను ఇల్లు కొనుక్కున్నాను అని చెప్పేసి వీడియో పెట్టినప్పుడు నేనైతే ఇన్ని వ్యూస్ వస్తాయని నేను అనుకోలేదు. నాకు చాలా రోజులైంది నేను వీడియో పెట్టి, కానీ చాలామంది చూశారు. ఇల్లు మేము కొనుక్కున్నాము అన్నప్పుడు చాలామంది చూశారు. ఒక 25 lakhs దాకా వచ్చినాయి ప్రస్తుతానికి. ఒక 1800 మంది దాకా చూసినట్టున్నారు వీడియోస్. చాలా హ్యాపీ అనిపించింది ఆ వీడియో పెట్టినందుకు. నేను అంత క్లారిటీగా పెట్టానని నేను అనుకోవడం లేదు, కానీ చాలామంది చూశారు. అందుకు మీకు చాలా థ్యాంక్స్ అని చెప్పాలి నేనైతే. అండ్ నా దృష్టిలో అది చాలామంది చూసినట్టు, ఎందుకంటే నా వీడియోస్కి ఎక్కువ వ్యూస్ రావు కాబట్టి. కానీ ఇప్పుడు వస్తాయని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే తర్వాత పెట్టే కంటెంట్ కూడా కొంచెం బాగుంటుంది అట్లా అనమాట. ఇంకా దీని తర్వాత మేము నెల్లూరు వెళ్ళాలి. రేపు మార్నింగ్ జర్నీ చేసి నెల్లూరు వెళ్తాము. నెల్లూరు వెళ్ళాక తర్వాత రోజు చెన్నై నుంచి ఫ్లైట్ ఉంటుంది అనమాట. తమ్ముడు వాళ్ళ ఊరు చండీగఢ్ వెళ్ళడానికి. అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళి, ఢిల్లీ నుంచి ట్రైన్ ఉంటుంది. ట్రైన్ పట్టుకొని వెళ్ళేసరికి నైట్ అయిపోతుంది. ఒక రోజల్లా జర్నీనే సరిపోయిద్ది. వీలైతే నేను ఆ వీడియో మొత్తం మీకు మధ్యలో వీడియోస్ తీసి మీకు పోస్ట్ చేస్తాను. మేము ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడము, ప్రతి ఒక్కరికి ఫ్లైట్ ఎక్కాలన్నది కూడా ఒక ఆశ కదా. మాకు కూడా రేపు శుక్రవారంకి ఆ ఆశ కూడా తీరుతుంది. తమ్ముడే అనమాట మాకు మొత్తం బడ్జెట్ అంతా తనే పెడుతున్నాడు. ఫ్లైట్ ఎప్పుడు ఎక్కుతాము అన్నది అది కూడా కొంచెం ఎగ్జైట్మెంట్గా ఉంది. చూడాలి ఎట్లా ఉంటుంది ఏంటి అని. రేపైతే మేము నెల్లూరు వెళ్ళిపోయి ఎల్లుండి చండీగఢ్ వెళ్ళాలి. అదనమాట సంగతి. ఇది వచ్చేసి వీడియో నేను ఎప్పుడో తీసాను, అంటే సమ్మర్ స్టార్ట్ అవ్వక ముందు అనమాట తీసింది. ఇంకా ఎట్లాగో సమ్మర్ వచ్చేస్తుంది కదా, వేడిగా ఉంటుంది అన్న ఉద్దేశంతో మేము ఎప్పుడు బయట వేరే వాళ్ళు ఎవరినైనా సరే తెప్పించి ఏసీ క్లీన్ చేపిస్తాము. ఎందుకు కాకూడదు, మనం కూడా క్లీన్ చేద్దాము అన్న ఉద్దేశంతో ట్రై చేసాం అనమాట, వస్తుందా లేదా అని. మా హస్బెండ్ తనకి
ఎప్పుడు ఇలాంటి పనులైతే చెయ్యడు ఒక రకంగా. కానీ సరే చూద్దాము అని చెప్పేసి ఆ రోజు ట్రై చేశాడు. అందుకని నేను వీడియో తీశాననమాట. మా బాబేమో అప్పుడే నిద్రలేసి ఇంకా పడుకొని పైన చూస్తూ ఉన్నాడు. మా డాడీ ఏం చేస్తున్నాడు అబ్బా అని. తను మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నాడు. అసలు ఎంత దుమ్ము పట్టిందో అవి లోపల అవన్నీ చూసినప్పుడు నేను అవన్నీ తీసి క్లీన్ చేయడము, తను పైన ఉండేసి అవన్నీ క్లీన్ చేయడము అదంతా జరిగిందనమాట. ఒక 500 మామూలుగా బయట డీప్ క్లీన్ చేస్తే 1500 అట్లా తీసుకుంటారు. మనం ఇట్లా పైన అట్లా తీసుకొని కనీసం 500 అని తీసుకుంటారు. మేము ఆ రోజు 500 సేవ్ చేసినట్టు అనిపించింది అనమాట మాకైతే. డీప్ క్లీనింగ్ అయితే ఖచ్చితంగా బయట వేరే వాళ్ళని పిలిపించాలి. మేము ఆల్రెడీ అంతకు ముందే మేము చేయించాం కాబట్టి డీప్ క్లీన్ అవసరం లేదనిపించి మా వరకు అని అట్లా క్లీన్ చేసుకున్నాం అనమాట ఏసీ అంతా మొత్తము. అందుకని మీతో షేర్ చేసుకుందామని ఈ ఏసీ క్లీనింగ్ కూడా చూపించాను మీకు. అదండి, నెక్స్ట్ వీడియోస్ అయితే చూస్తూ ఉండండి నా ఛానల్ని. నెక్స్ట్ వీడియోస్ అయితే మాకు ఉంటాయి. చండీగఢ్ వెళ్ళిన తర్వాత కూడా వేరే ప్లేసెస్ అటు సైడ్ వెళ్ళాలి అనుకుంటున్నాము. అది అనుకున్నాం కానీ ఖచ్చితంగా వెళ్ళేటప్పుడే చెప్తాను ఏ ప్లేసెస్ అన్నది. ఇంకా మా మమ్మీ వాళ్ళు కొంచెం ట్రైను డిలే అవుతుంది. వాళ్ళైతే మేము వెళ్ళేటప్పటికే రాలేకపోవచ్చు, కొంచెం టైం పట్టవచ్చు. మమ్మీ డాడీ వాళ్ళు ట్రైన్కి వస్తా అన్నారు. ఫ్లైట్కి అయితే కొంచెం మాకు భయము అన్నట్టుగా నాకు భయము అన్నట్టుగా అంటుంది. వాళ్ళు కూడా ఫ్లైట్కే తీసుకొని వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాం కానీ చూద్దాము. వాళ్ళు ట్రైన్ కాల్లో అయితే ట్రైన్కే వచ్చేస్తాము అని చెప్పేసి అంటున్నారు. అంతా కలిసి మేమందరం ఒక 15 మెంబర్స్ పైనే అవుతాము. అక్కడికి వెళ్ళి ఒకే ఇంట్లో 3 బెడ్రూమ్స్ ఉంటాయంట. తమ్ముడు చెప్తాడు పెద్ద ఇల్లు 3 బెడ్రూమ్స్ ఉంటాయి అని. ఒకే ఇంట్లో పెదనాన్న వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అంతా కలిసి కనీసం ఒక 10 days అయినా అందరు కలిసి ఉంటాము. అదొక చాలా హ్యాపీ మూమెంట్స్ అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత చూడాలి అవన్నీ ఎలా జరుగుతాయి ఏంటి అన్నది. నేనైతే వీడియోస్ మీకు పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. మా హ్యాపీ మూమెంట్స్ మీతో షేర్ చేసుకుందాము అని. ఈరోజు వీడియో అయితే ఇదే. మీకు వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. మా హౌస్ అయితే కంప్లీట్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది అన్నది మీకు షేర్ చేద్దామని నేను తీసాను అనమాట వీడియో. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.